గెలిస్తే ఫైనల్ కు ఓడితే ఇంటికి ఇవాళ ఐపీఎల్ క్వాలిఫైర్ 2లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. జోరు మీదున్న ముంబైని అడ్డుకోవటం పంజాబ్ కు పెద్ద సవాలే. అయితే తొలి టైటిల్ కొట్టాలని కసి మీదున్న పంజాబ్ టీం తక్కువేం కాదు. టోర్నీ మొదలైనప్పటి నుంచి నిలకడతో ఆడుతూ రఫాడిస్తోంది. టేబుల్ టాపర్ గా లీగ్ దశను కంప్లీట్ చేసింది. కాకపోతే క్వాలిఫైర్ 1లో పేలవ ప్రదర్శనతో ఎదురైన పరాభవం పంజాబ్ ను వెంటాడుతోంది. మరోవైపు తడబడుతూ టోర్నీని మొదలుపెట్టిన ముంబై రపా విక్టరీలతో ప్లే ఆఫ్స్ చేరుకుంది. ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ ను ఇంటికి పంపించి జోరు మీదుంది. ఎలిమినేటర్లో టైటిల్ ఫేవరెట్ గుజరాత్ ను ఓడించిన ముంబై ఈ మ్యాచ్ లో మెరుగైన జట్టుగా బరిలోకి దిగుతోంది. 6వ టైటిల్ పై కన్నేసిన ఆ జట్టు జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ముంబై ఓపెనర్లు మరోసారి మెరిస్తే ఆ జట్టుకి ఇక తిరుగుండదు. సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇంకా తిలక్ వర్మ, హార్దిక్ తో ముంబై బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. ఇక బుమ్రా, బౌల్ట్, అశ్విన్ కుమార్, శాంట్నర్ తో బౌలింగ్ దళం కూడా బలంగా ఉంది. పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు చేరి ఫైనల్ కి మరో అడుగు దూరంలో ఉంది. ఆ ట్రోఫీ కల నెరవేరాలంటే పంజాబ్ బాగా పుంజుకోవాల్సిందే. ప్రియాంశార్య, శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లీష్, నేహాల్ వధేరా, స్టైనిస్, శశాంక్ సింగ్లతో ఆ జట్టు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఈ టోర్నీలో పంజాబ్ 7 సార్లు 200కి పైగా స్కోర్లు చేసింది. బౌలింగ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న అర్షదీప్ అదనపు భారాన్ని మోస్తున్నాడు. కీలక ఫాస్ట్ బౌలర్ యాన్సెన్ స్వదేశానికి వెళ్లిపోవటం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటర్లకే అనుకూలిస్తుంది. గత మ్యాచ్ లో కూడా 2 జట్లు 200కు పైగా స్కోర్లు సాధించాయి. ఈ మ్యాచ్ లోని పరిస్థితి భిన్నంగా ఉండకపోవచ్చు. టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు మెండు. ఆదివారం మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించొచ్చు. మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతే పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ ఫైనల్ కు చేరుతుంది.